Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఇంకొక చివరి ప్రశ్న, సోషల్ మీడియా ఇంత అప్డేట్ అయిన తర్వాత, చాట్ జీపీటీ వచ్చిన తర్వాత కూడా డిజిటలైజ్గా అన్ని ఎక్కువగా ఫ్రీడమ్స్ వచ్చేసాయి. బేసిక్గా మనం ఒకప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని కళలోని మాట్లాడుతుండేవాళ్ళం. ఆ కళల్లో ఖచ్చితంగా వీణ ఉంటుంది, వీణ ఉంటుంది. సో ఇప్పుడు వీణావాణి గారి వల్ల నెక్స్ట్ డెకేడ్స్లో ఉన్న వాళ్ళు కూడా గుర్తించుకునేలాగా ఈ వీణ ఆవిడ వల్ల ప్రమోట్ అవుతూ ఉంది. ఎంతోమంది సంతోషిస్తున్నారు. యాజ్ ఏ హస్బెండ్, ఒక హస్బెండ్గా వీణావాణి గారి గురించి ఏదైనా చెప్పండి. నిజంగా నెక్స్ట్ తరాలకు కూడా ఈ వీణను పరిచయం చేస్తారు. నాకు దేవుడు ఇచ్చినటువంటి బెస్ట్ 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 గిఫ్ట్ అనుకుంటున్నాను. అంటే తనను లేకుండా నేను ఊహించలేను నా జీవితాన్ని. నేను అనేది ఏంటంటే తనను లేకుండా నేను ఊహించలేను. అంతే, అంటే చెప్పలేను. నేను అనే పాయింట్ ఏంటంటే నా జీవితంలో ఒక ఇద్దరు లేకుండా నేను నా జీవితాన్ని ఊహించలేను. ఒకటి నా వైఫ్, రెండు నా పాప. ఇంకా వాళ్ళిద్దరు లేకుండా నేను ఊహించలేను. నేను ఇచ్చే ప్రయారిటీ కూడా వాళ్ళకే ఇస్తాను, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వను. సో తనకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము, భగవంతుడు ఇచ్చినటువంటి విద్వత్తు, విద్య అనేది ఎక్స్ట్రీమ్గా సమాజానికి ఉపయోగపడుతోంది. ఈరోజు కొన్ని వేల మంది వీణను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీణ కూడా ఇంతకుముందు వీణ అనేటువంటి దాన్ని ముట్టుకోవాలంటే భయపడేటువంటి స్థాయి నుండి వీణ అనేటువంటి దాన్ని కూడా ఓకల్గా నేర్చుకున్నంత అవలీలగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఆ ఉత్సుకత, ఆ క్యూరియాసిటీ, యాంగ్జైటీ కలిగించినటువంటి మనిషి తను. సో తన పేరు శ్రీవాణి అయితే చాలామంది శ్రీవాణి అనే పేరు వాళ్ళకరు ఇప్పటికి కూడా. చాలామంది వీణావాణి అంటారు లేదా వీణ అంటారు. సో అలాంటి ఒక స్థాయికి ఎదగడము అనేటువంటిది. రెండోది, అంబానీ లాంటి ఫ్యామిలీలో సింగిల్ పర్ఫార్మెన్స్ చేయడం. ఎంతోమంది గ్రూప్ పర్ఫార్మెన్స్ చేసారు, కానీ తను ప్రత్యేకించి ఒక 70 మంది కోసము ఆమెను ఇంట్లో పెట్టుకొని ఇవాళ భారతదేశంలో జరిగే ఎవ్రీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటే తెలుసు కదా. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటే బాగా బలిసినోళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు. సో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్లో తన ప్రోగ్రామ్ ఉంటుంది అంటే అది చాలా చాలా గొప్ప విషయము. సో ఒక హస్బెండ్గా నాకు తెలిసి అంటే నాకంటే ఉన్నత స్థాయిలో తను ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే చూసేసినాం, మనం లైఫ్ అంతా చూసేసినాం. తనకి ఎంత పేరు వస్తే అంత మంచిది. రెండోది, మా ఇద్దరి ప్రొఫెషన్స్ కూడా ఎట్లాంటి ప్రొఫెషన్స్ అంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మా వాల్యూస్ పెరుగుతాయి. జ్యోతిషం అనేది ఏజ్ పెరుగుతున్నా పెరుగుతుంది, వీణ అనేది ఏజ్ పెరుగుతున్నా పెరుగుతుంది. సో తనకు స్కోప్ ఎక్కువగా ఉంది. నాకంటే తనకు ఫ్యాన్స్ ఎక్కువ. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు బయటికి పోతే నన్ను ఒక 100 మందిలో నన్ను ఒక 50 మంది గుర్తుపడితే తనను 90 మంది గుర్తుపడతారు. సో తనకు నార్త్ ఇండియాలో కలకత్తాలో ఫ్యాన్స్ ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద విషయం ఏంటంటే వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కువగా తంజావూరు, బొబ్బిలి, నూజివీడు ఇక్కడ తయారైతాయి. అట్లనే వీణ అనేది సౌత్ ఇండియాకు సంబంధించి తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో మాత్రమే కనబడే ఒక ఇన్స్ట్రుమెంట్. కలకత్తాలో వీణని ఎవడు చూస్తాడు? బెంగాల్లో వీణని ఎవడు చూస్తాడు? కేరళలో వీణని ఎవడు చూస్తాడు? పూణేలో వీణని ఎవడు చూస్తాడు? మహారాష్ట్రలో వీణని ఎవడు చూస్తాడు? అంటే ఎంత పెద్ద విషయం ఇది. నేను అనే పాయింట్ ఎంత పెద్ద విషయము అంటే ఒక తెలుగు సాంప్రదాయమైనటువంటి ఒక వీణను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసి ఆ పేరు తెచ్చుకొని వాళ్ళతోని ఆ ప్రోగ్రాంలు ఇప్పించుకోగలుగుతుంది, తను వెళ్ళగలుగుతుంది అంటే ఎక్స్ట్రీమ్ అంటే అది వాస్తవంగా అసలు అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసినప్పుడే తనను ఎత్తిపెట్టుకోవాల్సిన స్థితి. కానీ నన్ను టార్గెట్ చేయడానికి ఎవరైతే వ్యక్తి ప్రయత్నం చేసిండో తనను కూడా లాక్కొచ్చి కనీసం అరే ఇంత ఒక మంచి ఆర్టిస్టుని నేను టార్గెట్ చేస్తున్నా అనే విచక్షణ కోల్పోయి ఆమెను కూడా తీసుకొచ్చి బద్నాం చేసిండు. చాలా బాధ అనిపించింది. ఆ క్షణంలో నాకున్న పవర్స్ అన్నీ ఉపయోగించి ఉటాన్ చేద్దాం అనుకున్నా. కానీ అమ్మవారు ఎందుకు అన్నది, నీకెందుకు రా బిడ్డ, దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు నేను ఆగిన. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంబానీ ఇంట్లో ప్రోగ్రామ్ చేసి వచ్చింది, తనకు ఇక్కడ మంచి గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు కూడా నా కాంట్రవర్సీలా తనను కూడా ఇన్వాల్వ్ చేసి నోటికొచ్చిన పదాలు వాడి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంటే బాధ అనిపించడం, తెలంగాణలో పుట్టిన వ్యక్తి, తెలంగాణ అగ్రెసివ్గా ఉంటుంది, డైరెక్ట్ వై అనిపిస్తుంది. సరేలే అమ్మవారు ఉన్నది, ఇట్లా వేయొద్దు మనము అంటే నా దృష్టిలో చచ్చిపోవడం అనేది సింపుల్, బ్రతికుండి నరకం అనుభవించడం గొప్ప. సో అట్లా ఇందాక శత్రువులకు సంబంధించిన ఇది. సో అట్లా బాధ అనిపించింది. బట్ తను తేరుకుంది. తను నాకంటే స్ట్రాంగ్. ఇట్లాంటివన్నీ ఇప్పుడు నువ్వు ఇందాక సోషల్ మీడియా గురించి మాట్లాడినావు. నేను 100% స్ట్రాంగ్ అయితే ఆమె 1000% స్ట్రాంగ్. సో ఇట్లాంటి జుజుబి తనకు ఒక ఆట ఆడుకుంటుంది. తను దిగనంత వరకే. తను దిగిందంటే సినిమా వేరే రకం. నేనే నయము చివరికి ఏమనుకోవాలంటే ఆమెనే ఈ అమ్మ వీడేనయం రా అనుకో అనే పరిస్థితి. ఆమె దిగిందంటే సినిమా వేరే ఉంటుంది. సరస్వతితో పాటు ఒక కాళికామాత రూపం తనది. సో వీణ ఉన్నంత వరకే సరస్వతి, వీణ తీసిందంటే కాళికామాత. సో చాలా గొప్ప అనుభూతి, చాలా గొప్ప ప్రపంచంలో చాలామంది జనాలు వీణను ఆమెను పిలుచుకొని వీణ వాయించుకుంటారు. బట్ ఆ అవకాశం నాకు ఇంట్లోనే ఉంటుంది.
సో అది నాకు భగవంతుడు కల్పించినటువంటి అవకాశం. తట్టు ఎంతోమంది ప్రేమని సంపాదించుకున్నారు. మార్నింగ్ లేస్తే ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే అక్కడున్న ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. నేను 2-3 మాట్లాడితే వేణుస్వామి గారన్నా కొంత టైం తీసుకుంటారు పర్సనల్ స్పేస్, ఆమె పరిగెడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు, చాలా బిజీగా ఉంటుంది. మొన్న నేను ఎగ్జాక్ట్గా 3 days బ్యాక్ మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నేను అన్న, పిచ్చిదాని కాబట్టి నడుస్తుంది నీకన్నా, ఏడ తిరుగుతుందమ్మా. మొన్న 24వ తేదీ రాజమండ్రి పోవాలి ప్రోగ్రామ్కు, 24 నైటు, 24 ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది ఒకటి పెద్ద విఐపి ఇంట్లో. 24 ప్రోగ్రామ్ చేసుకొని ఫ్లైట్స్ లేవు, చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని నైట్ 11 o'clock రాజమండ్రి పోయి రాజమండ్రిలో ప్రోగ్రామ్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ చార్టర్డ్ ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 5 ప్రోగ్రామ్. ఎంతమందికి అవకాశం ఉంటుందమ్మా? నేను అదే చెప్తున్నా, ఎంతమందికి ఉంటుంది? ఇలాంటి అమ్మాయిని, తెలుగు అమ్మాయిగా మీరేం చేయాలా? నెత్తిలో పెట్టుకొని నువ్వు ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఆమెను తిట్టడం వల్ల ఏమైనా ఆగిపోయిందా? దానివల్ల ఇంకో 10 మందికి తెలిసింది, అందుకనే నేను నెగిటివ్ నమ్ముతామా, పాజిటివ్ నమ్మను. పాజిటివ్ అనేది సమాజంలో పోదు, కలియుగంలో పాజిటివ్ ఎప్పుడు పోదు, నెగిటివ్ బాగా పోతుంది. సో అందుకని మన జాతకం బాగుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవ్వడేం చేసినా ఏం కాదు. నువ్వు ఒకటి చేయబోతే ఒకటి అవుతుంది. ఇప్పుడు ఓ సామెత ఉంది, ఆంజనేయ స్వామిని చేయబోతే కోతి అయిందంట. అట్లనే కోతిని చేయబోతే కూడా ఆంజనేయ స్వామి అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మేమిద్దరం ఆంజనేయ స్వామిలం, కోతిని చేద్దాం అనుకున్నాం మమ్మల్ని, మేమిద్దరం ఆంజనేయ స్వామిలమైనాం. సో అదంటే ఏదో సమాజానికి మా నుండి ఏదో సేవ దొరికేది ఉంది. భగవంతుడు మమ్మల్ని ఏదో రీజన్లో పంపించిండు, ఆమెను ఏదో వీణ కోసం పంపించిండు, ఏదో జ్యోతిష్యం కోసం పంపించిండు. బట్ నేను ఆమెంత గొప్ప అని నేను అనుకోను. నేను 100కు నేను ఒక 25 మార్కులు వేసుకుంటే ఆమెకు నేను 100కు 100 మార్కులు వేస్తాను. ఆమె నెక్స్ట్ లెవెల్. ఆమె పడే ఇంకోటి అంత కష్టం కూడా నాతో కాదమ్మా. నాకైతే నేను ఇంకా పాండిచేరి నుండి, చెన్నై నుండి హైదరాబాద్కి వస్తేనే దమా ఖరాబ్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారు తెలుసు, ఆ ఫ్లైట్ ఎక్కితే గొప్ప, ఫ్లైట్ ఎక్కితే కూసాలు కదులుతాయి. ఎందుకంటే మన బాడీ అంతా ఫ్లైట్లో కూసబెట్టి ఊపి మనము ఒక 100 kilometers స్ట్రెయిన్ అవుతాం నడిచినంత. తను పొద్దున ఇక్కడ ఉంటుంది, ఈవినింగ్ వైజాగ్ పోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బెంగళూరులో చేసుకుంటుంది, మళ్ళీ పాపం బై రోడ్డు, కొన్నిసార్లు ఫ్లైట్ లేకపోతే బై రోడ్డు ట్రావెల్ చేస్తుంది. సో చాలా కష్టపడుతుంది. అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఒక స్టేజ్లో సెలబ్రిటీ స్టేటస్ భరించడము, ఒక స్టేట్లో ఇంత కష్టపడడం ఎవ్వరి వల్ల కాదు. రెండోది ఏంటంటే, మగవాడి కష్టానికి ఆడవాడి కష్టానికి తేడా ఉంటుంది. అంటే ఫిజికల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి స్టామినా కొంతవరకే, కానీ తను మగవాడి కంటే ఎక్కువ నేను ఓడిపోతా తన ముందు. అంటే తను ఇంత కష్టపడి ప్రోగ్రాములు చేస్తుంది కదా, నా వల్ల కాదు. నెలకు ఒక 10 ప్రోగ్రాములు చేయాలి అంటే ఇంచుమించు ఆమెకు 25 రోజులు బిజీ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు కొంతమంది స్పెషల్, ఇప్పుడు ఉదాహరణ, మన ఎవరో ఢిల్లీలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఐ థింక్ న్యూజిలాండ్ వాళ్ళు ఎవరో ప్రధానమంత్రి ఎవరో వచ్చినప్పుడు ఆయన ఏదో న్యూజిలాండ్కు సంబంధించిన జాతీయ గీతాన్ని వాయించమని అడిగినప్పుడు ఈమె ఇంట్లో జాతీయ గీతాన్ని తెప్పించుకొని వేసుకొని జాతీయ గీతాన్ని ప్రాక్టీస్ చేసింది, న్యూజిలాండ్ జాతీయ గీతాన్ని. కష్టం కదా. సో ఈ ప్రాక్టీస్ ఒకరోజు ఉంటుంది, ట్రావెల్ ఒకరోజు ఉంటుంది, ప్రోగ్రామ్ చేయాలి, నైట్ రావాలి. అంటే ఒక ప్రోగ్రామ్కు 3 రోజులు బిజీగా ఉంది. నెలకు 10 ప్రోగ్రాంలు అంటే 30 రోజులు బిజీ కదా. దొరకదు, నాకే దొరకట్లా. 1 year నుండి నాకే దొరకట్లా. తను దొరికితే ఏదో పండగలాగా ఫీల్ అవుతున్నా. కాదు, యాజ్ ఏ హస్బెండ్ మీరు ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారా, యాజ్ ఏ వైఫ్ ఆవిడ నుంచి ఎక్కువ తీసుకుంటారా గిఫ్ట్లు? నేనే ఇస్తాను. మీరే ఇస్తారా? నేనే ఇస్తాను. ఆమె నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, నేను ఆమెకు ఎక్కువ గిఫ్ట్ ఇస్తుంటాను. వెంకటేశ్వర స్వామి ఇచ్చిన గిఫ్ట్ ఆమె ఏమంటుంది తెలుసా, నేను వెంకటేశ్వర స్వామి బిడ్డను, మిమ్మల్ని నా బాడీగార్డ్గా పెట్టిండు వెంకటేశ్వర స్వామి అంటుంది. అందుకని బాడీగార్డ్ అనే చూసుకుంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.